అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. మహిళలు, ముత్తైదువులు ఏడాదికి ఒక్కసారి అత్యంత కనుల పండుగగా ఒక నివాసాన్నే ఒక ఆలయంగా మార్చుకుంటూ నిర్వహించే అతి సాంప్రదాయమైన పండుగ శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి శ్రావణ మాస పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు తెలుగువారు ప్రతి ఇల్లు కూడా నిండు పచ్చదనంతో కలకలలాడుతూ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి శ్రావణ మాసంలో కూడా మంగళవారం అలాగే శుక్రవారం అమ్మవార్లను ఏ విధంగా ఆరాధించాలి, మనం ఎటువంటి పనులను చేయాలి, అలాగే ఎటువంటి పనులకు దూరంగా ఉండాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా తెలుగువారి ఇంట్లో నివాసంలో ఉండే ప్రతి మహిళలు నిండు ముత్తైదువుగా అంటే చాలా సాంప్రదాయబద్ధకంగా తయారై మన నివాసాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలి. ఆ తర్వాత మామిడి తోరణాలు నివాసం బయట గుమ్మానికి కట్టుకొని నివాసంలో ఎటువంటి నీసు మాంసము తినకోకుండా శ్రావణ వరమహాలక్ష్మి అమ్మవారిని మంగళవారం రోజున శుక్రవారం రోజున ఆరాధించాలి అని తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఇంట్లో ఒక్క మహిళనే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దలు అలాగే పిల్లలు అందరూ చాలా చక్కగా శ్రావణ మంగళవారం అలాగే శుక్రవారం తలస్నానం చేసి ఆపై చక్కని వస్త్రాలు అంటే ఉతికి ఆరవేసిన వస్త్రాలు ధరించి ఆ అమ్మవారి స్తోత్రం పాటిస్తూ అమ్మవారికి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆ నివాసం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎటువంటి లోటు లేకోకుండా ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది అని అంటున్నారు. నిజానికి గొప్పగా పూజలు చేస్తేనే అమ్మవారు అనుగ్రహం ఇస్తారు అని అనుకోవడం పొరపాటు. మనకున్న దాంట్లోనే అమ్మవారికి చిన్న పంచదార నైవేద్యంగా పెట్టాలనుకున్నారు. అలా పెట్టినా సరే భక్తి శ్రద్ధలతో చక్కగా తలారా స్నానం చేసి మన ఇంట్లో ఉన్న కుంకుమ బొట్టు నుదుటిపై పెట్టుకొని మనకున్న వస్త్రాన్ని ధరించి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆవాహన చేసి పూజ చేస్తే తప్పక అమ్మవారు కరుణిస్తారు. పేద ధనిక ఇలాంటి తేడాలు లేకుండా వరాలు కురిపించే ఆ వరాల తల్లి శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారు అని అంటున్నారు. ఇటువంటి శ్రావణ మాసంలో ముఖ్యంగా శుక్రవారం పర్వదినాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అని కూడా తెలియజేస్తున్నారు. ఇక ఆలయాలలో లోక కళ్యాణార్థం పసుపు కొమ్ములు, అలంకరణ గాజులు అలాగే అలంకరణ కరెన్సీ నోట్లను అలంకరణ చేస్తూ ఉంటారు. అటువంటి అలంకరణ చేసిన ఆలయాలను కూడా దర్శించుకొని పరులకు మనకి అవకాశం ఉంటే సహాయం చేస్తూ ఈ శ్రావణ వరమహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి అని అంటున్నారు. అదేవిధంగా చాలామందికి ఉన్న సమన్వయసం అమ్మవారికి బంగారు రూపు ఖచ్చితంగా పెట్టాలా అంటే మనకు స్తోమత ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి వెండి రూపు లేదా ఆ పటం వద్ద కుంకుమ పసుపు వేసి మన చెట్లకు పూసిన పుష్పాలను సమర్పిస్తే ఆ అమ్మవారు నిండు ఐదవతనం ఆ ముత్తైదువులకి ఇస్తుంది అని తెలుపుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.